హలో హలో హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? చూడండి, మామిడికాయ పచ్చడి చక్కగా అన్నంలోని, విడివేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని, మామిడికాయ ఊట వేసుకొని కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చెప్పలేమండి. ఇంకా మామిడికాయ ముక్కకు అలా కొరుక్కొని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్ అండి. అస్సలు మనం ఎండాకాలంలో ఎక్కువ గెస్ట్ చేసేది ఏంటంటే మామిడి పండ్లు ఎప్పుడొస్తాయి, మామిడి పిందెలు ఎప్పుడొస్తాయి, పూత ఎప్పుడొస్తుంది, మామిడికాయ ఎప్పుడవుతుంది, మామిడికాయ ఎప్పుడు పండవుతుంది అని ఇలాంటి ఆలోచనలో మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటామండి. మనమే కదండి, చిన్నపిల్లలు కూడా పోతొచ్చిందనగానే మా ఎప్పుడు మ్యాంగో 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 అంటారండి. అలాగా ఇప్పుడు ఈ సంవత్సరానికి ఈ మే నెల ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా ఎండలు ఉండటం వలన, వేడి ఎక్కువ అవటం వలన, దానివల్ల మామిడికాయలు ఏంటంటే మనకి మే మధ్యలోని మామిడి పండ్లు అవుతాయి. కానీ ఈసారి మనకి ఏప్రిల్ ఎండింగ్ నుంచే మామిడి పండ్లు అనేవి రెడీ అయినాయండి. అయితే మామిడి పండ్లు కూడా ఇప్పుడు చాలా రుచిగా ఉన్నాయండి. మామిడికాయలు వచ్చినప్పుడు కూడా చాలా పుల్లగా చాలా కమ్మగా ఉన్నాయండి. మామిడికాయలతో కూడా మనం కొన్ని రెసిపీస్ చేసుకున్నామండి. మామిడి పళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని చేసుకున్నామండి. ఈరోజు నేనేంటంటే అన్నంలోని చక్కగాను ఆ ఒక్క పచ్చడి ఊటను కలిపానండి. నిజంగా ఆ ఊటను అన్నంలో కలిపితే అండి, నిజంగా ఏ కూరలో కలిపినా కూడా ఇంత అందంగా, ఇంత చక్కగా, ఇంత రుచిగా ఉంటాయో ఉండవో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కూరల రుచి వేరుగా ఉంటుంది, మరి నాన్ వెజ్ రుచి వేరుగా ఉంటుంది, అలాగే ఈ పచ్చడి రుచి అనేది వేరుంటుంది. అసలు పచ్చడి అన్నిట్లో కూడా రాజు ఎవరంటే మామిడికాయ అండి. ఆవకాయ పచ్చడి పెట్టుకున్నామంటే మాత్రం అందరం కూడా ఆవకాయ ఆవకాయ అనగానే ఎంత తొందరగా ఈ పచ్చడి పూర్తవుతుందా, 3 రోజులు ఎప్పుడవుతుందా, ఎప్పుడు నోట్లో పెట్టుకొని తింటామా, తినిన తర్వాత అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది అని అనుకుంటామా అని తొందరలో ప్రతి ఒక్కరు కూడా ఉంటూ ఉంటారండి. ఆ రోజు వచ్చేసింది, ఆ పచ్చడి పూర్తి అయిపోయింది. ఈరోజు నేను పూర్తి కలపడం కూడా జరిగింది, తినటం కూడా మొదలు పెడుతున్నానండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.